ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నెంబర్ డివైడ్ ద నెంబర్ ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఒక నెంబర్ ని కానీ తీసుకున్నట్టయితే ఆ నెంబర్ ని ఏ నెంబర్స్ అయితే రిమైండర్ 0 వచ్చేలాగా డివైడ్ చేస్తాయో ఆ డివైడ్ చేసిన నెంబర్స్ అన్ని కూడా ముందు మనం తీసుకున్న నెంబర్ కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 అనే ఒక నెంబర్ ని తీసుకున్నాం. ఒక నెంబర్ అంటే 6 ఏ ఏ నెంబర్స్ తో డివిజిబుల్ అవుతుంది అనేది చూద్దాం. 6 మనకి ఏ టేబుల్ లో వస్తుంది? 1 6 6, 2 3 6, 3 2 6, 6 1 6. ఈ 1 2 3 6 టేబుల్ లో 6 వస్తుంది. అంటే 1 తో 6 డివైడ్ అవుతుంది, 2 తో కూడా 6 అనేది డివిజిబుల్ అవుతుంది, 3 తో 6 డివిజిబుల్ అవుతుంది, 6 కూడా 6 తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ 6 అంటే ఒక నెంబర్ ని వేరే ఏ నెంబర్స్ రిమైండర్ 0 వచ్చేలాగా డివైడ్ చేస్తాయో ఆ నెంబర్స్ అన్ని కూడా మనం తీసుకున్న నెంబర్ కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇక్కడ ఏవి డివైడ్ చేస్తున్నాయి? 1 2 3 6 అనేది 6 ని రిమైండర్ 0 వచ్చేలా డివైడ్ చేస్తున్నాయి కాబట్టి 6 కి ఫ్యాక్టర్స్ అని మనం ఏంటంటాం? 1 2 3 6. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దామా? ఏ నెంబర్ తీసుకుందాం? 24 అనే ఒక నెంబర్ తీసుకున్నాం. 24 కి ఫ్యాక్టర్స్ రాద్దాం. 24 ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే 1 24 24 అవుతుంది. అంటే 1 తో 24 రిమైండర్ 0 వచ్చేలాగా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 2 2 12 2 12 24 కదా. నెక్స్ట్ 3 8 3 8 24. నెక్స్ట్ 4 టేబుల్ లో 24 వస్తుందా? వస్తుంది. 4 6. నెక్స్ట్ 5 టేబుల్ లో వస్తుందా? రావట్లేదు. నెక్స్ట్ 6 టేబుల్ లో కూడా వస్తుంది. 6 4. నెక్స్ట్ 7 టేబుల్ లో 24 వస్తుందా? లేదు. నెక్స్ట్ 8 టేబుల్ లో వస్తుంది. 8 3. నెక్స్ట్ 9 టేబుల్ లో 24 వస్తుందా? లేదు. సో ఇలా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మళ్ళీ 12 టేబుల్ లో 24 వస్తుంది. అంటే 12 2 24, మళ్ళీ 24 1 24. సో ఇక్కడ మనం తీసుకున్న ఈ నెంబర్స్ అన్ని కూడా 24 ని రిమైండర్ 0 వచ్చేలాగా డివైడ్ చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి 24 కి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఇప్పుడు మనం 24 కి ఫ్యాక్టర్స్ అంటే ఏం చెప్పుకుంటాం? 1 2 3 4 6 8 12 24. సో ఇవి మనకి మల్టిపుల్స్ అనేవి ఇన్ఫినైట్. ఎన్ని ఉంటాయో మల్టిపుల్స్ అనేది కౌంట్ చేయలేం, కానీ ఫ్యాక్టర్స్ అనేవి మనం కౌంట్ చేయగలం. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8. మొత్తం 8 ఫ్యాక్టర్స్ అనేవి వచ్చాయి అన్నమాట. అంటే ఫ్యాక్టర్స్ ఆర్ ఫైనైట్ నెంబర్స్. అంటే లెక్కించేలాగా మనకి ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ మనం 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఫ్యాక్టర్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా మనం ఏ నెంబర్ అయినా సరే తీసుకోవచ్చు. ఏ నెంబర్ అయినా సరే తీసుకొని అది ఏ టేబుల్స్ తో డివిజిబుల్ అవుతుందో, అంటే ఏ నెంబర్స్ తో డివిజిబుల్ అవుతుందో అవన్నీ కూడా మనం తీసుకున్న నెంబర్ కి ఫ్యాక్టర్స్ అవుతాయి. అయితే ఇక్కడ 6 24 రెండు కూడా తీసుకున్నాం కదా. ఇవి గాని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి దాంట్లో కూడా 1 అనేది కామన్ ఫ్యాక్టర్. అంటే ప్రతిది కూడా 1 తో మనకి డివిజిబుల్ అనేది అవుతుంది. కాబట్టి ప్రతి నెంబర్ కి కూడా 1 అనేది కామన్ మీన్స్ అక్కడ ఇక్కడ రెండిట్లోని కూడా ఉన్న వాటిని మనం కామన్ అని చెప్పి అంటాం. సామాన్యంగా అని అంటాం తెలుగులో. సామాన్య కారణాంకాలు లేదా కామన్ ఫ్యాక్టర్స్ అంటాం. 1 అనేది ప్రతి నెంబర్ కి కూడా కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి నెంబర్ కూడా దానికదే ఫ్యాక్టర్ అవుతుంది. ప్రతి నెంబర్ ఇక్కడ 24 కి 24 ఫ్యాక్టర్ అవుతుంది, 6 కి 6 ఫ్యాక్టర్ అవుతుంది, 3 కి 3 ఫ్యాక్టర్ అవుతుంది, 100 కి 100 ఫ్యాక్టర్ అవుతుంది. ప్రతి నెంబరు కూడా దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది అన్నమాట. సో వీటి నుంచి మనం కొన్ని పాయింట్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటంటే ఎవ్రీ నెంబర్ హ్యావ్ ఫ్యాక్టర్
1 అంటే ప్రతి నెంబర్ కి కూడా 1 అనేది ఫ్యాక్టర్ గా ఉంటుంది. అండ్ అలాగే ఎవ్రీ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్, ప్రతి నెంబర్ కూడా దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి చూసి చెప్పగలుగుతున్నామా లేదా, అంటే ఇన్ని ఉన్నాయి అని కౌంట్ చేయగలుగుతున్నాం కదా. సో ఫ్యాక్టర్స్ ఆర్ ఫైనైట్, అంటే మనం కౌంట్ చేయగలిగేలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ 6, మనకి ఇక్కడ వచ్చిన ఫ్యాక్టర్స్ ఎన్ని 4 అనేది 6 కన్నా చిన్నదా పెద్దదా, చిన్నది. అంటే ఇక్కడ మనకి నెంబర్ కన్నా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది తక్కువ ఉంటాయి. మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనం తీసుకున్న నెంబర్ ఇక్కడ 24 నెంబర్ తీసుకున్నాం, ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 24 కన్నా 8 అనేది తక్కువే కదా. సో మనకి ఫ్యాక్టర్స్ అనేది తీసుకున్న నెంబర్ కన్నా కూడా తక్కువ ఉంటాయి. దిస్ ఈస్ అబౌట్ ద ఫ్యాక్టర్.